క్యాప్సికమ్ బాగా కడిగి చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకుందాం. 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకొని, ఒక టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి, కొంచెం కరివేపాకు రెడీగా పెట్టుకుందాం. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, శనగబేడలు తిరగమాత పెట్టి అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేద్దాం. ఇందులోనే టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసి తగినంత ఉప్పు, పసుపు వేసేద్దాం. అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసి అన్నీ బాగా కలిసేట్టుగా బాగా కలియబెడదాం. ఉప్పు బాగా ముక్కలకంతా పట్టేట్టుగా బాగా కలియపెట్టి మూత పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలియపెట్టి మధ్య మధ్యలో అలా కలియపెడుతూ మళ్ళీ మూత పెట్టేద్దాం. ఒక 5 నిమిషాల తర్వాత చూసి కూర బాగా ఉడుకుంటే మాడకుండా అటు ఇటు కలియపెట్టుకుంటూ పెడదాం. ఇప్పుడు మనకు క్యాప్సికమ్ కూర రెడీ. ఇది అన్నంలోకి, చపాతీల్లోకి చాలా బాగుంటుంది.